స్మోకీ ఫ్లేవర్‌తో సూపర్ టేస్టీగా ఉండే బేగన్ కా భర్తా కర్రీని పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక వంకాయ తీసుకొని ఘాట్లు పెట్టి దానికి ఆయిల్ రాసి డైరెక్ట్‌గా స్టవ్ మీద ఇలా అయితే కాల్చుకోవాలండి. కాల్చిన తర్వాత ఈ వంకాయనైతే పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక పాన్‌లో ఆయిల్ వేసుకొని, క్యూమిన్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి కోసుగా దంచి పెట్టుకొని అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఆనియన్ ఇంకా గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి టమాటోస్ కూడా వేసుకోవాలండి. మీన్‌వేల్ అయితే నేను కాల్చిపెట్టుకున్న వంకాయని పీల్ చేసి, దాన్ని స్మాష్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇలా అయితే ఈ ఫ్లేవర్ మనం తింటున్నప్పుడు ఈ వంకాయ ముక్కలు తగిలి ఆ స్మోకీ ఫ్లేవర్‌తో ఆహా! ఆ రుచే వేరండి. తర్వాత ఈ ఉల్లిపాయలన్నీ ఏగిన తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ అయితే నేను ధనియాల పొడి వేసుకుంటున్నాను. కొంచెం టర్మరిక్ ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఈ వంకాయ ముక్కలున్నాయి కదా! అవి కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే స్మోకీ ఫ్లేవర్‌తో ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకెంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.